హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్లో యూట్యూబ్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు నార్మల్గా యూట్యూబ్ని విధంగా ఓపెన్ చేసి అందులో వీడియోస్, మూవీస్ అయితే చూస్తూ ఉంటారు కావచ్చు. అంతేకాకుండా చాలామంది సాంగ్స్ కూడా వింటూ ఉంటారన్నమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డ్రైన్ అయితే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్లో సాంగ్స్ ప్లే చేసి పెట్టినప్పుడు కూడా మన మొబైల్ ఈ విధంగా సైడ్కి మనం పెట్టినట్టయితే ఈ విధంగా స్క్రీన్ ఆన్ చేసే ఉంటుంది. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఎక్కువ వరకు బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ రోజు నేను చెప్పబోయే ఒక చిన్న సెట్టింగ్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో యూట్యూబ్లో మీరు సాంగ్స్ వింటూనే ఉండొచ్చు. అంతేకాకుండా మీ మొబైల్ యొక్క స్క్రీన్ కూడా మీరు విధంగా ఆఫ్ చేసేయచ్చు అనమాట. ప్రతి ఒక్క మొబైల్ ఇక్కడ మనకు ప్రాక్సిమీ సెన్సర్ అని చెప్పేసి ఒక చిన్న సెన్సర్ అయితే ఉంటుంది. ఆ సెన్సర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ సెట్టింగ్ అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సింపుల్గా సెన్సర్ పైన ఎదురుగా మీరు ఈ విధంగా పెట్టేసినట్టయితే మీకు సాంగ్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది. మీరు ఈ విధంగా మీ మొబైల్ యొక్క స్క్రీన్ కూడా ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టచ్చు అనమాట. సో అది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా యూట్యూబ్ వీడియో నడుస్తున్నప్పుడు ఈ విధంగా స్క్రీన్ని ఆఫ్ చేసేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ అడగదు, ఎటువంటి సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ మీద జస్ట్ ఈ విధంగా వన్ టైం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా సర్వీస్ యాక్టివేట్ అయిపోయింది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. తర్వాత ఈ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మన నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా కనిపిస్తూనే ఉంటుంది. ఫర్దర్గా మీరు ఎప్పుడైనా సరే దీన్ని ఆఫ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేస్తే సరిపోతుంది, సర్వీస్ స్టాప్ అయిపోతుంది. సింపుల్గా మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఆన్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో కానీ ఎందులో అయినా సరే ఏదైనా సాంగ్ వింటున్నట్టయితే దాన్ని మీరు ప్లే చేస్తూనే ఉండొచ్చు. అదేవిధంగా మీ స్క్రీన్ కూడా ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్ వచ్చేసి నార్మల్గా మనకి ఇక్కడ ఒక ప్రాక్సిమీ సెన్సార్ ఉంటుంది, దానివల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాక్సిమీ సెన్సార్ వచ్చేసి మన మొబైల్లో ఒక సెట్టింగ్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కేవలం మన కాల్స్ వచ్చినప్పుడు, అలాగే మనం ఎప్పుడైనా సరే లాక్ చేయడం మర్చిపోయి మన మొబైల్ని పాకెట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన మొబైల్ యొక్క స్క్రీన్ అయితే ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ చిన్న అప్లికేషన్ ద్వారా ఈ విధంగా మనం యూట్యూబ్లో కానీ వేరే అప్లికేషన్స్లో కూడా స్క్రీన్ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక వీడియో అయితే ప్లే అవుతుంది కదా, ఇక్కడ నేను ఇక్కడ స్క్రీన్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సౌండ్ పెంచుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియో రన్ అవుతూనే ఉంది. ఇక్కడ నేను చూసినట్టయితే మళ్ళీ స్క్రీన్ ఆన్ చేయగానే వీడియో అయితే ఈ విధంగా నడుస్తూనే ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ చిన్న సెన్సార్ సెట్టింగ్ని మీరు సెట్ చేసుకొని మీ యూట్యూబ్లో సాంగ్స్ వినొచ్చు, ఏమైనా సరే చేయొచ్చు. కానీ మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది స్లీప్ మోడ్లోనే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.